సరే, తలలు వంచినట్లయితే ఆదాము ఇక్కడికి వచ్చి తల వంచినట్లయితే చిన్న ప్రార్థనలు చేసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారమైన మా దేవ, ఈ సాయంకాల వేళ దినంలో తండ్రి సజీవులుగా మమ్మల్ని కాపాడినందుకు నీకు హృదయపూర్వక వందనాలు తండ్రి. ఉన్నతమైన దైవికమైన నీ ఆశీర్వాదం నందుటకు తండ్రి, నీ వాక్యం విత్తబోచుండగా తండ్రి, లోకపు అంచుల నుండి దాటుకొని పరలోకము యొక్క తలెత్తి చూసే విధంగా తండ్రి బ్రతికించే నీ మాటలు, బలపరిచే నీ మాటలు, మా ఆత్మను తండ్రి రక్షించగలిగే నీ వాక్యపు శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. మా హృదయాల్లో నీ వాక్యాన్ని భద్రపరుచుకొని తండ్రి ఉన్నతమైన దైవికమైన నీతిని నెరవేర్చగలిగే పిల్లలుగా సమకూడి సమ ఉజ్జీవంగా సంఘాన్ని నింపుతూ ఉజ్జీవంతో నింపిన సంఘంగా ఉండి తండ్రి, ఈ లోకపు యాత్రను ముగించిన వెంటనే సజీవులుగా నిన్ను ఎదుర్కోగలిగే సత్యవంతులైన నీ పిల్లలుగా మేము బ్రతుకుటకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వివేకం కలిగిన దైవ సహాయమును నాకు అనుగ్రహించమని తండ్రి వేడుకొనిచున్నాం తండ్రి. ఏమాత్రము జ్ఞానము లేని వారిమయ్యా, మీ పిల్లలను నీ మాటలే మమ్మల్ని రక్షిస్తాయి తండ్రి, మీ బాటలే మమ్మల్ని నడిపిస్తాయి తండ్రి. కనుక ఎందుకు పనికిరాని మాకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈనాడు కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణం కోపము. ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి. మనం అనుకుంటాం ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి ఈ ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ఒక్కరూ ఒక వ్యాధి, అనేక రోగాలు ఉన్నాయి. మనలో చాలామందికి షుగర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మనలో చాలామందికి క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే రకరకాల వ్యాధులు ఉంటాయి. అదేమండి గ్యాస్ట్రిక్ అనేది కూడా ఒక వ్యాధి, ఇలాగా గుండె జబ్బు అనేది ఒక వ్యాధి. ఇవన్నీ మనలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రధానంగా ప్రతి మనిషిలో ఉండేది ఏదైనా ఉంది అంటే కోపము. అది కూడా వ్యాధి. కోపము మీరిన తర్వాత వచ్చేదే క్రోధము. అది కూడా ఒక భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధులు ఎలాగ ఉండదనో కోపం కూడా ఒక వ్యాధితో సమానమే. అందుకని మితి మీరిపోయి మాట్లాడుతున్నప్పుడు మనుషులంతా మాట ఏంటంటే వాడు ఒక వ్యాధిగ్రస్తుడు. ఈరోజు ఈ కోపమే కుటుంబ వ్యవస్థను కూకటి వేలతో సహా పెకిలింపజేస్తుంది. ఈ వ్యవస్థే. ఏ వ్యాధి? ఈ కోపము. ఈ కోపం ఎప్పుడైతే అణుచుకోలేమో కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకనే చాలా విషయాల్లో మనం తగ్గితేనే నెగ్గుతాం. ఎప్పుడైతే తగ్గుతామో అప్పుడే దేవుడు మనం నెగ్గిస్తాడు. మనం ఎప్పుడైతే నేను తగ్గను అంటామో అప్పుడే మనల్ని తొక్కేస్తాడు. తగ్గి చూస్తేనే మనిషి యొక్క జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడు? తగ్గింపబడతాడు. నీ చేతుల్లో ఉంది అది. నువ్వు హెచ్చింపబడాలంటే దేవుడి యొక్క అంబుల పొదులో ఆయన తగ్గించుకోవాలి అని చెప్పిన విధంగా నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. లేదు నేను హెచ్చించుకుంటానంటే ఆయన నిన్ను తగ్గిస్తాడు. ఎంతవరకు అంటే అగాధమైన పాతాళం వరకు నిన్ను తగ్గిస్తాడు. ఈరోజు కుటుంబము అంటే ఏంటి? కుటుంబం అంటే కలిసి, బము అంటే సంతోషము. అంటే కుటుంబ వ్యవస్థ అంటేనేంటి? కలిసి సంతోషంగా ఉండేది. ఈరోజు మన గుండెల మీద చేసుకొని చెప్పుకుందాం, కుటుంబంలో సంతోషం ఉందా మనకు? ఎందువలన తెలుసా? కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఎందుకయ్యా కుప్పకూలిపోయిందని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, మూడో వ్యక్తి ఎంటర్ కావడం వల్ల. మూడో వ్యక్తి ఎప్పుడైతే మా కుటుంబ వ్యవస్థలోకి, ఆ భార్యాభర్తల వివాహ సంబంధంలోకి ఎప్పుడైతే మనిషి మూడో వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆ కుటుంబం యొక్క కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి అదే పునాది. గుర్తుపెట్టుకోండి. చూద్దామా ఎలా కుప్పకూలిపోయిందా? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన సత్యమే. మళ్ళీ దాన్ని తీసి అదే పనికి చదవాల్సిన. ఎవరు వచ్చాడు ఆ 3వ అధ్యాయంలో? ఎవరు వచ్చారు? తీసి ఒకసారి చూడండి. ఎందుకూరిక
3వ అధ్యాయం నేనే చదువుతా. దేవుడైన యెహోవా సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలది ఉండదు. అది ఆ స్త్రీతో, నిజమా, ఈ తోట పండ్ల చెట్టులో దేని ఫలమైనా నువ్వు తినకూడదు దేవుడు చెప్పానా అని అడిగను. ఆ స్త్రీ, ఈ తోట ఫలం చెట్లు మేము తినవచ్చును కానీ అయితే ఈ తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకుండాటియు వాటిని ముట్టకూడదని చెప్పి నేను సర్పముతో నేను. ఆ సర్పం ఏమంటుంది? మీరు చావనే చావరు. ఇప్పుడు మూడో అధ్యాయం లేకొచ్చి తలికే 3వ మనిషి ఎంటర్ అయిపోయాడు. కుటుంబ వ్యవస్థ ఎప్పుడు కూలిపోయిందంటే, ఎప్పుడు కూలిపోయింది? అంతవరకు దేవుని స్వరం మాత్రం విన్నది, అంతవరకు ఆదాము స్వరం మాత్రం విన్నది. 3వ స్వరం ఎప్పుడైతే వినబడిందో అంతవరకు ఒక మంచి ఉన్నతమైన వాళ్ళు ప్రభావాన్ని, అంటే పాపం ఎరగని జీవితాన్ని, మరణం ఏలుబడి లేని జీవితాన్ని, అంతవరకు చాలా చక్కటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. ఎప్పుడైతే 3వ వ్యక్తి ఎవరి జీవితంలోకి వచ్చాడు? ఇద్దరు భార్యాభర్తల జీవితంలోకి వచ్చాడు. అందుకని కుటుంబ వ్యవస్థ గురించి చెప్తూ ఆ కుటుంబ వ్యవస్థలోకి 3వ మనిషి ఎంటర్ అయితే ఎంత నష్టాలు ఎదురవుతాయో బైబిల్ గ్రంథంలో చూపించాడు. ఆ తోట పట్ల చల్లలో ఏది మీరు తినకూడదా? అవును తినకూడదు, అది అక్షర సత్యం. కానీ ఎప్పుడైతే 3వ వ్యక్తితో మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మీరైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా జరిగిందంటే మన కుటుంబ వ్యవస్థలో దాన్ని పబ్లిక్ చేయడం ఆప్ చేయండి. భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ ఎప్పుడైతే ఇది పబ్లిక్ అవుతుందో అది మన పతనానికి పునాది. నీ భర్త మీద వేసే మార్కు ఉంటుంది చూడు, నా భర్త ఏదో ఒక మాట అన్నాడని నువ్వు వెళ్ళిపోయి నీ అందరికీ, నీ బంధువులకు, నీ కుటుంబాలకు చెప్పుకున్నావా, ఆ మార్కు నీ భర్త మీద మళ్ళీ మీరు కలిసి జీవిస్తారు. కానీ వారు ఆ స్వభావంతో చూడరు. ఒకవేళ మీరేమో బాగానే ఉంటారు, మళ్ళీ ఆ భర్త పైన వేసిన నువ్వు నింద ఉంటుంది చూడు, ఆ భర్త చచ్చిపోయేంత వరకు ఆ నింద అది ముందనే ఉంటుంది. జస్ట్ కోపమును అణుచుకోలేక నువ్వు చెప్పిన మాట ఏమైపోయింది? 3వ వ్యక్తికి నువ్వు చెప్పిన మాట ఏమైంది? నీ భర్త మీద పడిన ముద్ర అది అలాగే నిలిచిపోతుంది. నీ భార్య పైన నువ్వు చెప్పిన మాట ఉంటుంది చూడు, అది ఎన్నటికి అదే. ఏది? జస్ట్ నీ భర్త ఏదో అన్నాడని, నీ భార్య ఏదో అన్నదని నువ్వు చెప్పిన మాట ఉంటుంది చూడు, అది ఎంతవరకు వేధిస్తుంది అంటే మనం చచ్చిపోయేంత వరకు ఉంటుంది. సో విలువలు కూడిన వ్యక్తిని కానీ, విలువలు కూడిన భార్య కానీ, విలువలు కూడిన భర్తను కానీ ఎప్పుడు మనం కోపావేశంతో టక్కును పోయి ముట్టించకూడదు, అగ్ని ముట్టించకూడదు. అగ్ని ముట్టించితే ఏమొస్తుంది? ఇంట్లో ఇప్పుడు నువ్వు చర్చికి వస్తున్నావు అంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా గ్యాస్ని ఆఫ్ చేసి వస్తావు, లేకపోతే ఎందుకు? అది అగ్ని ప్రమాదం. ఆ అగ్ని ప్రమాదం ఎక్కడ జరుగుతుందని నువ్వేం చేస్తావు అంటే అగ్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం మన అందరం. ఎందుకు? అది ఎక్కడ ఇంటినంతటి ముట్టిస్తుందో అలా ఈ కోపం కూడా ఏం చేస్తుంది తెలిసిన? ముట్టిస్తుంది, మొత్తం నాశనం చేసేస్తుంది ఆ కోపం. 3వ వ్యక్తి ఎప్పుడైతే మన మన జీవితంలోకి వస్తాడో ఆ కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అంతవరకు ఉన్నతమైన జీవితం, భార్యాభర్తల బంధం చాలా చక్కగా జీవిస్తున్నారు, లోబడుతున్నారు, దేవునికి లోబడుతున్నారు, భార్య భర్తకు లోబడుతుంది, భర్తలో భార్యకు లోబడుతుంది. ఆ లోపల పెట్టాడు చిచ్చు. ఎవడు? 3వ వ్యక్తి అపవాది ఎప్పుడైతే వచ్చాడో జీవితం నాశనం. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, వాళ్ళిద్దరికి పెళ్ళయింది, భార్యాభర్తలకి ఇద్దరు పెళ్ళయింది. వాళ్ళు హ్యాపీగా తమ సంసార జీవితాన్ని హ్యాపీగా చాలా చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మధ్యలో ఒక ఆమె వచ్చింది, దరిద్ర కుటుంబం ఉంది. వాళ్ళ అత్తతో మాట్లాడింది. ఏమని తెలుసా? ఏమమ్మా మీ మొన్ననే సంవత్సరం అయింది కదా మీ పిల్లలకు పెళ్ళయ్యి? అయిందమ్మా, మరి ఏం పిల్లలు ఏమన్నా ఇచ్చాడా అని అడిగింది. అడుగుతానే మా కొడుకు నిన్ననే అమ్మా, నిన్ననే మా పిల్లోడు సంవత్సరం కూడా అప్పుడే మా కోడలు ఏం పోసుకున్నది? నీళ్ళు పోసుకున్నది. ఇంకెప్పుడే పోసుకున్నట్టు ఏమో ఫీలింగ్, అప్పుడే నీళ్ళు పోసుకున్నది అనగానే. అంటే 3వ వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నువ్వు జ్ఞానవంతురాలు అయితే ఏమని చెప్తావు తెలుసా? నువ్వు జ్ఞానవంతురాలు అయితే ఏమంటావు? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అమ్మా, మనుషులు నిర్మించే బహుమానము కాదు అని చెప్తావు. ఆయన ఇస్తేనే. నువ్వు ఎన్ని మంత్రాలకు చింతరకాలు రానట్టుకు నువ్వు చెట్టుకెళ్ళి పొట్టకెళ్ళి రకరకాలుగా ఏ తాయెత్తులు ఏ కట్టుకున్నా, లేకపోతే ఏ ఆశీర్వాదపు నూనెను వాసుకున్నా, కొబ్బరి నూనె రాసుకున్నా, ఏది రాసుకున్నా ప్రయోజనం లేదు.
గర్భఫలం అనేది దేవుడిచ్చి బహుమానం. అందుకని వారు నిద్రించుచుండగా ఏమిచ్చాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. సో గర్భఫలం దేవుడి వల్ల మనిషి నిర్మిస్తే అందుకని నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, మనిషి నిర్మాణం ఈ గొప్ప నిర్మాణం వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, మనిషి వల్ల కాదు. ఎప్పుడైతే ఈ మూడో వ్యక్తి ఎంటర్ అయిపోయిందో వెళ్ళిపోయి ఈ అత్త ఏం చేసింది? ఈ అత్త మూర్ఖపు స్వభావం కలిగింది. వెళ్ళిపోయి కోడల్ని వేధించడం మొదలుపెట్టింది. అవతల పిల్లలు పుట్టారు, నీకేం పిల్లలు పుట్టలేదని చెప్పేసి రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా ఆమెను కోపంతో మండిపడడం, క్రోధంతో మండిపడడం ఎప్పుడైతే చేసిందో, పండగ కట్టుకోవాలన్న చీర తెచ్చుకున్న ఆమె కొత్త చీర అదే చీరతో ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. అంటే మూడో వ్యక్తి ఎంటర్ అవుతే ఎంత ప్రమాదమా ఉంటుంది. ఇది ఖచ్చితంగా తీర్పు ఉంటుంది దీనికి. దేవుడు ఏదో ఒక రోజు మటుకు జడ్జిమెంట్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆమె చావుకు కారణం ఎవరు? ఎవతో ఒక పనికి మాలినది దారిని పోయే పనికి మాలినది వేసిన ఒక చిన్నపాటి విష సంస్కృతి ఎందుకు వస్తుంది? దేవుడేమన్నాడు బైబిల్ దగ్గరకు వచ్చి మనకు, పిల్లలు కనని గొడ్రాలా, నువ్వు ధన్యురాలు. ఎందుకు? నువ్వు గొప్పదానివి, నువ్వు సూపర్. నువ్వు ఈ పిల్లని కలని గొడ్రాలా, నువ్వు ధన్యురాలువు అని అన్నాడు. ఎంత గొప్ప మాట చూడు. పిల్లని కలని గొడ్రాలా, నువ్వు శాపగ్రస్తురాలు అని ఏమన్నాడా? అనలేదుగా. పిల్లలు కనని గొడ్రాలా, నువ్వు ధన్యురాలు అని దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఒకప్పుడు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి తెలికే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పిన ఆయనే, పిల్లలు కని ఫలించి భూమిని నిండించండి అని చెప్పిన ఆయనే సొంగ మధ్యరాలకు వచ్చి తెలిక అది వద్దు నాయన అంటున్నాడు. అది వద్దు, అవసరం లేదు నాయన. పిల్లలు కనని గొడ్రాలను ధన్యురాలు అంటున్నాడంటే ఎందుకని? చాలా లెక్కలు ఉన్నాయి బిడ్డ, ఊరికే లెక్కలు అయిపోవు. నీకు లెక్క ఉంది. నీ పిల్లలు నీకు ఇచ్చిన గర్భఫలాలన్నింటినీ ఏం చేసావని ఒక రోజు, ఒక దినం నీకు ఎదురైన రోజు, ఎస్ నా బిడ్డలను దేవుని నా మహిమార్థ కొరకు పెంచానయ్యా, పాడైపోయిన ఈ లోకంలో పవిత్రుడైన దేవుని వాక్యం చేత నా బిడ్డలను కట్టాను, నీతిమంతులుగా ప్రయోజకులుగా చేశాను అని ఆ రోజు దేవుడు ఎదురుపడిన రోజు నువ్వు ఒకవేళ అలా తల ఎత్తుకుంటావా, శబాష్, నీకంటే గొప్పతనం లేదు. గొప్పోడు ఇంకొకడు ఉండడు. లేదయ్యా, నాకు ఇచ్చిన పిల్లలను ఏదో లోకానుసారంగా పెంచాను, లోకంలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందామా అనేటట్టు పెంచాను, వాళ్ళు ఏమి చేసినా దాని వెనకాల స్వార్థపూరితమైన ఆలోచనలే, ఈ లోక సంబంధమైన ముచ్చట్ల కొరకే నా బిడ్డల్ని పెంచాను, ఏ రోజు పరలోకపు యొక్క నీతిని నేను చెప్పలేదు, ఏ రోజు యొక్క దైవ శాసనం గురించి మాటలు నేను వాళ్ళ దగ్గర మాట్లాడలేదు అని చెప్పావా, ఆ రోజు దెబ్బలు. నీ బిడ్డలు పుట్టలేదా, నీకు మాత్రమే లెక్క చెప్పుకోవాలి. బిడ్డలు పుట్టారా, ఎంతమందినిచ్చారో వారందరికీ నువ్వు లెక్క చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వారి యొక్క జీవితం ఉన్నతంగా ఎదగాలంటే కుటుంబ విలువలు బాగుంటేనే తప్ప, మీరు కుటుంబంలో కొట్టుకుంటా తిట్టుకుంటా విస్తారంగా తాగొచ్చి అలా ఇలా చేశారా, ఆ కుటుంబ వ్యవస్థకు దేవుడు లెక్క అడిగే ఒక రోజు ఖచ్చితంగా ఉంది. ఆ రోజు జడ్జిమెంట్ మామూలుగా ఉండదు. జీవం కలిగిన దేవుడి చేతిలో పడుట మహాభయంకరం. పంట వేసిన ఒకరోజు నాటిన మొక్కనే పెరికేసే దినం ఒకరోజు ఉంది. ఫలిస్తావా, కడుపును పెట్టుకుంటాడు. ఫలించలేదా, కాళ్ళ కింద పెట్టుకుంటాడు. ఎవరమైనా అంతే కదా. పుట్టిన బిడ్డలు ఎదురు తిరుగుతున్నప్పుడు మనకెంత క్షోభ ఉంటుంది, ఎంత బాధేస్తుంది. నవమాసాలు పెంచి పోషించి ఊయలలోనూ ఊహల్లోనూ ఊయల్లో ఉండంగానే బిడ్డలు ఇంత భవిష్యత్తు, మంచి భవిష్యత్తులో నా పిల్లలు ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఎదుగుతారు. అదే బిడ్డ గడ్డం పెరిగాక గడ్డపారలా మారి తల్లిదండ్రులు వేధిస్తుంటే ఏ తల్లిదండ్రి ఆనందం అనుకుంటారు చెప్పండి? ఏ తల్లి ఆనందం అనుకుంటారు? ఏ తల్లి అనుకోలేదు, ఏ తండ్రి అనుకోలేడు. అదే నువ్వు, ఎందుకంటే నువ్వు వాళ్ళు చేసే ఆ ప్రవర్తన మీరినప్పుడు, అలాగే దేవుడు కూడా నీకు ఈ ఉన్నతమైన జన్మనిచ్చినప్పుడు ఆ జన్మకు ఆయన లెక్క అడిగే రోజు ఒకరోజు కన్ఫర్మ్డ్. తిని తాగి తిరిగి నా ఇష్టం నా చిత్తం అంటే లేదయ్యా. దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడే ప్రాణం తీసుకుంటాడు. తీసుకున్న దేవుడే మళ్ళీ నువ్వు ఈ భూమి మీద బ్రతికిన దినములన్నిటికీ లెక్క నమోదవుతుంది.
సో అలాగే ఈ భూమి మీద కూడా కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే మన జీవితంలోకి మూడో వ్యక్తి ఎంటర్ కాకూడదు. అక్కడ పాపం అనేది ఎంటర్ అయింది, ఇక్కడ కూడా మన జీవితంలో మూడో పర్సనే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లే. ఒక భయంకరమైన పాపం ఏదైనా కావచ్చు, అది తాగుడా, అది వ్యభిచారమా, అది అబద్ధమా, అది ఏదైనా కావచ్చు. ఒక అబద్ధం ఎన్ని కుటుంబాలను పాడు చేయలేదు, ఒక కోపం ఎన్ని కుటుంబాలను నాశనం చేయలేదు, ఒక క్షణికమైన ఒక వాంఛ కోరిక ఎన్ని కుటుంబాలను పాడు చేయలేదు. భర్త భార్యకు మోసం చేస్తున్నాడు, భార్య భర్తకు మోసం చేస్తున్నారు. ఈరోజు కుటుంబ వ్యవస్థ కుప్ప కూలిపోవడానికి కారణం ఏంటి? ఎందుకో తెలుసా? ఒక వ్యభిచారం అనే మూడో వ్యక్తి మనలోకి ఎంటర్ కావడం వల్ల అందరి మధ్యలో హ్యాపీగా అందరికీ బంధువర్గాలకు అందరికీ చెప్పుకొని వివాహ సంబంధాన్ని ఏర్పడితే, ఇది కూడా మనం ఇంకొక విషయం కూడా, వివాహం వేరు పెళ్లి వేరు. వివాహం అనేది దైవ సూచకమైనది. గుర్తుపెట్టుకోండి యవనస్తులను, వివాహం అనేది దైవ సూచకమైనది. ఏంటి? వివాహ వ్యవస్థలో ఏముంటుందంటే నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత ఇవన్నీ ఉంటాయి. కానీ పెళ్ళిలో అది ఉండదు. పెళ్ళిలో ఏముంటుంది? పిల్లోడికి ఆస్తుందా, అంతస్తుందా, ధనముందా, మంచి వ్యాపారవేత్త, మంచి సాగదీసేవాడా, రేపు పెళ్ళయ్యాక కత్తితో పొడిచేవాడా, సాఫ్ట్వేరా, లేకపోతే తర్వాత పెళ్ళి అయిపోతారు సాఫ్ట్గా పీకలు కోసేవాడా, ఇవన్నీ ఏం ఆలోచించడు. ఇది పెళ్లి వ్యవస్థ. కానీ దైవ సంబంధకమైన వివాహ వ్యవస్థలో మాత్రం వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎవ్రీవన్ భూమి మీద ఏ విషయమైనా తీసుకో, అయ్యా ఇదిగో పెద్ద నేను పర్వతం ఎక్కానయ్యా అంటే అది ఘనమైంది కాదురా నా దృష్టిలో. ఇదిగో నేను చదువులో పెద్ద మార్కులు కొట్టేశానయ్యా, పిహెచ్డీలు చేశానయ్యా, పెద్ద ఉద్యోగాన్ని సంపాదించానయ్యా, అది ఘనమైనది కాదురా నా విషయంలో. అయ్యయ్యో గొప్ప గొప్ప మెడల్స్ వచ్చాయ్యా, నేను పెద్ద జిమ్ బిల్డర్నయ్యా, పెద్ద మెడల్స్ బంగారు మెడల్స్ సంపాదించానంటే అది నా విషయంలో గొప్పది కాదయ్యా. అయ్యయ్యో మా వాడు కోట్లు సంపాదించాడయ్యా, నేను సినిమాలో హీరోనయ్యా, కాదయ్యా అది నా విషయంలో గొప్పది కాదు. మరి ఏంటయ్యా గొప్పది అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని అన్నాడు. ఎందుకంటే వివాహ వ్యవస్థ ద్వారా విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు నడిపించేది, అది ఘనమైనది. ఘనమైన వివాహం ఎప్పుడైతే తెలుసా? పుట్టిన బిడ్డలు పుడతానే అది ఘనమైన వివాహం కాదు. పురిటి నొప్పులు పడిన ప్రతి ఒక్క తల్లికి తీర్పు దినానం ఉంటుంది చూడు, ఆ రోజు నువ్వు తప్పించుకుంటే అప్పుడు నువ్వు ఘనమైన దానివి, అప్పుడు నువ్వు ధన్యురాలు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఘనమైనదంటే మీ వివాహ వ్యవస్థ దైవ సంబంధం అనే దానికి పునాది వేసుకుంటూ, ఆ వ్యవస్థలో బిడ్డలను నేను అలాగే పెంచానయ్యా, నువ్వు చెప్పిన మార్గంలో నేను పెంచాను, ఇదిగో నా బిడ్డలు చూసావా ఎంత నీతిమంతులుగా, ఎంత యథార్థవంతులుగా, ఎంత పరిశుద్ధులుగా నేను పెంచానో, అప్పుడు అసలైన వివాహానికి పుట్టిన వెంటనే సంతోషం కాదు, ఆ బిడ్డలు పెరిగి దైవానికి ఇట కుటుంబానికి ఎప్పుడైతే ఘనత తెస్తారో అది అసలైన విశ్వాసం. జకర్యాకు పిల్లలు పుట్టారు. ఎవరు? యోహాను మండుచున్న దీపమై ఉన్నాడు అని యేసుక్రీస్తు సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే అటువంటి సర్టిఫికెట్ ఇవ్వాలి, అటువంటి ఉన్నతమైన సర్టిఫికెట్ తల్లిదండ్రులు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. అది సర్టిఫికెట్, అప్పుడు అది ఘనమైనది. బిడ్డలు పుట్టంగానే అది లోకం దృష్టిలో నువ్వు గొడ్రాలు అని పోకపోవచ్చు, కానీ దైవం విషయంలో కూడా నువ్వు వారిని సరిగా పెంచకపోతే, సరైన దేవుని మార్గంలో నడిపించకపోతే నువ్వు గొడ్రాలువే. అది విషయం. సో ఈ పాపం అనే ఈ మూడో వ్యక్తి ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎంటర్ అవుతాడో కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. చూడు ఎలా కుప్పకూల్చాడో ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం చూద్దాం. చూడు ఆదికాండం 2వ అధ్యాయం ఉండునమ్మా, నేను చదువుతా. ఆదికాండం 2
హలో హలో రైట్. చూడు ఎలా కుప్పకూలిపోతుందో. ఒకప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ కాకమునుపు ఎలా ఉన్నది వాతావరణం, ఇప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయం, ఆదికాండం 2:23. ఆదాము ఇట్లా నేను నా ఎముకలో ఎముక, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లోని తీయబడును కనుక నారి అనబడును. చూడు మాట్లాడొద్దమ్మా, మీరు మాట్లాడుకోండి, నేను తర్వాత చెప్తా. కూర్చోబెట్టండి, అట్లా వాళ్ళు వదిలేసేయండి, మనం వాళ్ళని ఏం అనలేం. సో ఆదాయం ఏమంటున్నాడు, ఎప్పుడు కొంచెం సౌండ్ తగ్గిస్తావు ఆదాం, నువ్వే ఆ బైబిల్లో ఉన్న ఆదాం కాదు నిన్ను పిలిచేది, కొంచెం ఎక్కువ వస్తుంది అంటుంది. ఆదాయం ఏమంటున్నాడు, హలో, ఆదాయం ఏమంటున్నాడు, నా ఎముకలో ఎముక, కొంచెం పెంచు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని అంటున్నాడు. నా దాంట్లో ఉండి తీయబడేవు గనక నువ్వు నా నారివి అని అంటున్నాడు. చూడు ఎంత అంటే, భార్యాభర్తలుగా ఉంటున్న టైంలో నా ఎముక నాది, నాది, నా భార్య, నా నారి అని అంటున్నాడు. మూడో వ్యక్తి, 3వ అధ్యాయంలో 3వ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఏమంటున్నాడు చూడు. అదే 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నాకిచ్చిన ఈ స్త్రీ, అక్కడేమన్నాడు, మూడో వ్యక్తి, మూడో వ్యసనం కానీ, మూడో వ్యక్తి కానీ, మూడో పాపం కానీ జీవితంలో ఎంటర్ కాకుండా ఏమన్నాడు, నా భార్య అయ్యా, నాది నాది అన్నాడు. ఇక్కడికి వచ్చేతలికే అందుకు నువ్వు నాకిచ్చావుడు ఈ స్త్రీ, ఈ స్త్రీ. చూడు అన్నీ బాగున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది కుటుంబం, అన్నీ ఉన్నప్పుడు భర్తను పొగడ్డం కాదు, ఏమీ లేని టైంలో కూడా అన్నీ తెచ్చాక భర్తను ఆకాశం అంతా కెక్కేసి, ఏమీ లేనప్పుడు నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని నీ కుటుంబ వ్యవస్థను పక్కింటోడికి చెప్పుకొని కూల్చుకోవడం అంటే దానికంటే దరిద్రం. ఒకప్పుడు నా అన్నవాడు ఇప్పుడు ఏమైపోయాడు, మూడో వ్యక్తి వచ్చి తలికే పాపం మనిషి జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయిందో ఇప్పుడు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ అన్నది మొదలుపెట్టాడు. అక్కడ చూస్తే ఇది నాది అన్నవాడు ఇది నాకిచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. అంటే ఈ మన పరాయిదాన్ని చేసేసాడు. పాపం మనిషిని పరాయివాడిగా చేస్తుంది. ఈరోజు లోకం మనం చూస్తున్నాం కదా, కట్టుకున్న భర్తనే కాటనానికి పంపెట్టలేదా, కట్టుకున్న భార్యనే మరణం నిర్దాక్షిణ్యంగా చంపి ఏమీ తెలియనట్టు పూడ్చిపెట్టేసి డ్రమ్ముల్లో పెట్టేవాళ్ళు, కుక్కర్లో పెట్టేవాళ్ళు ఎంతమందిని చూడట్లేదు. ఎందుకు? వ్యవస్థ ఎందుకు నాశనం అయిపోయింది? కుటుంబము కలిసి జీవించి కలిసి సంతోషంగా ఉండాల్సిన కుటుంబము ఎందుకు నాశనం అయిపోయిందంటే చిన్నపాటి కోపం. చిన్నపాటి కోపం వల్ల భర్త ఒక నిర్ణయం తీసుకుంటాడు, భార్య ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఈ కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి చిన్నపాటి కోపమే నాశనం, పతనం చేస్తుంది ఈ కుటుంబ వ్యవస్థను. నా అన్నవాడు ఇప్పుడు ఎందుకు నా అనలేకపోతున్నాడు? మూడో మనిషి పాపం ఎంటర్ అయిందంటే మరణహోమమే. ఒకప్పుడు ఎంత ఉన్నతంగా నాది నాది, నా భార్య నా భార్య అని బతిమలాడుకున్న అంత గొప్పగా ఏమని కీర్తించిన వాడు ఇప్పుడు నాది కాదు అనే పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే చిన్నపాటి పాపము, మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం. దీని వెనకాల ఏముందంటే కోపము, అది చేసింది ఆ పని చేయడం వల్ల ఇది నాది కాదు అనుకున్నాడు. ఆ పొరపాటు ఎప్పుడైతే ఆమె చేయడం మొదలుపెట్టిందో, మూడో వ్యక్తిని తన జీవితం తన కుటుంబ వ్యవస్థలోకి ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఒక చిన్నపాటి కోపం ఆదాములో బోజూచులాడింది. అందుకని ఒకప్పుడు నాది అన్నవాడు ఇప్పుడు నాది కాదు అంటున్నాడు. ఎందుకు? కోపం. అందుకని సామెతల గ్రంథం ఒక మాట ఉంటుంది, 15వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి తీసి చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. ఈ మృదువైన మాట ఏం చేస్తుందంట? క్రోధమును చల్లార్చదంట. నొప్పించు మాట ఏం చేస్తుంది? కోపమును రేపును. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మృదువుగా మాట్లాడడం నేర్చుకోండి. మనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినా మృదువుగా మాట్లాడాలి, అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా మృదువుగా మాట్లాడాలి. ఏ పరిస్థితిలో ఉన్న భర్త భార్యతోనూ మృదువుగా మాట్లాడాలి, భర్త భార్యతోను కూడా
మృదుగా మాట్లాడాలి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఆ సంబంధం నాశనం అయిపోయింది. నేను అలా అని చెప్పేసి ఇదిగో నీ భర్త మంచివాడా, ఏదో పొరపాటున ఒక మాట ఉన్నాడా, అది నీ విషయంలోనే పెట్టుకో. నీ భార్య మంచిదా, ఏదో పొరపాటు, అది ఎవరికి చెప్పకు. కానీ దుర్మార్గులతో సంసారం చేయని నేను ఎప్పుడు చెప్పను. నా వ్యక్తిగత జీవితంలో నేను అదే, చంపుకునే బంధాలు మనకు అవసరం లేదు. రోజు కొట్టి తాగి హింసించి నరకం చూపించి ఈ బంధాలతో దూరంగా ఉండడం మేలు. చంపుకునే బంధం అది ఎప్పటికీ అది బంధం కాదు. ఇంటికి వచ్చినాంచి నా ప్రతాపం చూడు, నా వీరత్వం చూడు అని ఒకరినొకరు చంపుకునే బంధం నాకు అది కాదు. మా చెల్లెలకు కూడా ఇలాంటి విషయం చెప్తే నేను ఇలాగే చెప్తాను. మా పిన్నికి కూడా జీవితంలో ఏదో రోజు వచ్చి అనుమానించి వేధించి హింసిస్తుంటే నేను అలాగే చెప్పాను, చంపుకునే బంధం అది కాదమ్మా, హింసించే బంధం అది కాదు. భార్యాభర్తల బంధం ప్రేమ తోట అనే వనం, అది ఒక చక్కటి ఫలవరితమైన జీవితం. అది ఆ బంధంలోకి అనుమానాన్ని, అక్ర సంబంధాన్ని, కోపాన్ని, క్రోధాన్ని తీసుకుని వస్తే ఆ కుటుంబం నిలవదు అని చెప్పాను. నేను ఎన్ని చెప్పినా కూడా వద్దు అటువంటి కొన్ని రోజులు దూరంగా ఉండమని చెప్తే, లేదు నేను ఏమైపోతానో, నాకు పిల్లలు ఏమైపోతారో అని చెప్పి వాని దగ్గరికి వెళ్ళిపోయింది. నేను చెప్పిన వారానికి ఉరిపెట్టి చంపేశాడు వాడు. అటువంటి ప్రాణాలు తీసే బంధాల గురించి నేను మాట్లాడలేదు. మంచివారా, నీతిమంతులా, అటువంటి గురించి మనం బైబిల్ పరంగా మాట్లాడుతున్నాం. బయట వ్యక్తులతో మనకు సంబంధం లేదు. సో అటువంటి ఆ బంధాల గురించి ఇప్పుడు కోపం ఏం చేస్తుంది, అణుచుకోలేకపోయి ఈరోజు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అందుకని కొన్ని విషయాల్లో మనం తగ్గితేనే మనం మంచిది. ఇప్పుడు మృదువైన మాట ఏం చేస్తుంది, ఎంత ఆవేశపరిదైన భర్త ఆ రోజు కొంచెం నవ్వుతూ ఎదురుపడ్డావు అనుకో, ఎంత బాగుంటుంది. మా నాన్న ఎంత ఆవేశపడినా మా అమ్మ నవ్వుతూ సమాధానం. నేను ఎన్నోసార్లు చూశాను. కూల్, కట్టె ఎత్తినోడు కట్టె దించేసండి చాలాసార్లు నేను చూశాను. అదే నువ్వేంటని పో, ఖచ్చితంగా ఆ రోజు మా అమ్మకి దెబ్బలు పడతాయి. అంటే ఎవరికైనా పడుతుంది. నేను చాలాసార్లు నవ్వుతూ సమాధానం. అందుకని ఎప్పుడైనా మృదువైన మాట ఏం చేస్తుంది, మా నాన్న గట్టపోయింది కట్టె అట్లా ఇట్లా అన్నప్పుడు మా అమ్మ నవ్వుతూ, నేనేం చేశాను అబ్బా, నిన్న మొబైల్ మా నాయన ఇట్లా పట్టుకొని కింద పడేశాడు, పగిలిపోతే ఆ కోపం ఎవరి మీద పెడుతున్నాడు, మా నాన్న మా అమ్మ మీద తీసుకెళ్ళాడు. మా అమ్మ నవ్వుతూ భయపడిపోయి డోర్ లాక్ చేసుకొని లోపల పోయి కిటికీలోంచి నవ్వుతూ మాట్లాడేది. నేనేం చేశానయ్యా, అది నువ్వే కదా పగలు కొట్టుకుని, దానికి నేనేం చేశాను నవ్వుతూ అంటేనే మా నాన్న కోపం చల్లారిపోయింది. ఆ సెల్లు తీసుకొని వెళ్ళిపోయి ఇంకా తన పోయి ఇంటికి మంచం మీద పడుకొని నిద్రపోయిపోయాడు. సో ఒక నవ్వుతూ మనం మాట్లాడామంటే ఎంతలా కోపాన్నైనా కూడా చల్లారచ్చు. నొప్పించు మాట, నువ్వు పగలు కొట్టుకొని నిన్ను అడిగితే నేనేం చేయమను అని అంటే ఏమైపోద్ది తెలుసా, వ్యవస్థ నాశనం అయిపోద్ది. లోబడే తత్వం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం వ్యవస్థ ఉన్నతంగా ఉంటుంది. మంచివారి గురించి చెప్తున్నాను, చెడ్డవారి గురించి, క్రూరుల గురించి, దుర్మార్గుల గురించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. సో కొన్ని విషయాలు కొన్ని నేను అన్ని విషయాలు చెప్పుకోమని చెప్పట్లేదు, కొన్ని విషయాలు చెప్పాలి. ఒకవేళ క్రూరుడా, దుర్మార్గుడా, చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడా, చెప్పుకో, ప్రొటెక్షన్ తీసుకో. అంతో ఇంతో మంచి వాళ్ళ చెప్పాల్సిన అవసరం లేదు, మార్కు వేయాల్సిన అవసరం లేదు. ఏదో క్షణికపాటి వేషం, మళ్ళీ ఆయన ఎప్పుడోసారి చిన్న మాట అంతే, దానివల్ల ఏ ప్రమాదమో లేదు. సో మనము ఎప్పుడైతే మృదువైన మాట మాట్లాడతామో సమాధానం అనుకుంటుంది. నొప్పించి మాట ఏం చేస్తుంది, కోపాన్ని నేర్పుతుంది. సో ఇతర వ్యక్తులను చూద్దాం మనం. ఒక ఆయన మృదువైన మాట మాట్లాడి బైబిల్ చరిత్రలో అనేక కుటుంబాలను కాపాడుకున్నాడు. ఒక ఆయన నొప్పించు మాట మాట్లాడి ఎన్నో కుటుంబాలను కూల్చిపడేశాడు. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవాలమ్మా, మీరే చదవాలా. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో ఏమంటున్నారు, అప్పుడు ఎఫ్రాయిమీయులు ఏమంటున్నారు గిద్యోనుతో, ఏంటయ్యా నువ్వు మా ఎడల చూపించిన మర్యాద ఎట్టిది? ఎందుకు అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టుబడి పెట్టాడు. ఏంటి, పక్క దేశంతో మీరు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏం చేయాలి, ఐక్యతగా ఉండండి. మీ 12 గోత్రాలు ఎవరైతే ఉన్నారో ఈ 12 గోత్రాలు మొత్తం వెళ్ళి యుద్ధం చేయాలి. అందుకని ఇక్కడ మనకేం నేర్పుతున్నానంటే కుటుంబ వ్యవస్థ అనేది అందరూ కలిసికట్టుగా ఉండాలి.
అందరూ ఒకడే దేవుని మాట మీద నిలబడితే ఆ కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఫలిస్తుంది. ఇప్పుడు ఒక చిన్నపాటి పొరక పొలను ఈజీగా ఇంచేయచ్చు. అదే పొరక కట్టెను మొత్తం ఇంచగలుగుతామా? ఒక పొరక పొలను అయితే మనం ఈజీగా ఇంచవచ్చు. అదే పొరకని మొత్తం ఇంచగలుగుతామా? ఇంచలేం. అది ఎరగదు. పొరక పొలను మాత్రమే. అందుకని ఐక్యత కలిగి ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు. కుటుంబ వ్యవస్థ అంత ఐక్యత కలిగి జీవిస్తేనే అది గొప్ప భాగ్యం. ఇప్పుడు ఈ ఎఫ్రాయిమీయులు కూడా గిద్యోను యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసిన తర్వాత అయిపోయిన తర్వాత గిద్యోను దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నారు, మనం అందరం కలిసికట్టుగా యుద్ధానికి వెళ్ళాలి కదా, శత్రువు నువ్వు ఎందుకు మమ్మల్ని పిలచలేదన్నప్పుడు అప్పుడు అంటున్నాడు గిద్యోను, అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ, అబియేజరు ద్రాక్ష కోత కంటే ఎఫ్రాయిముల పరిగి మంచిది కదా అంటున్నాడు. అంటే అబియేజర్ల కోత కంటే, ఒక పంట కంటే ఎఫ్రాయిముల పరిగి మంచిది. ఇప్పుడు కోత వేస్తాం మనం, కోత అంతటిని కంటే నీకంటే కోత అంతటికంటే ఏది ముఖ్యమో? మాకు పరిగి గొప్పదయ్యా. ఇప్పుడు కోత కోసిన తర్వాత పంటంతా మనం తీసుకుంటాం, అక్కడక్కడ పరిగె మిగిలుస్తాం. ఎందుకు? పేదవాళ్ళకి ఇమ్మని ఇశ్రాయేలుకి దేవుడు చెప్తాడు, మీరు కోత అంతా తీసుకుపోయేటప్పుడు కొంచెం ఏం చేయాలి, కొంచెం ధాన్యాన్ని ఆ వడ్ల గింజలు ఏం చేయాలంటే అక్కడ కొన్ని వదిలేసేపోయండి. ఎందుకంటే అవి పేదలైన వారికి, పరాయి దేశస్తులకు ఆ పంట తీసుకెళ్ళిపోయి వాళ్ళ కడుపు నింపుకుంటారు. సో ఆ పరిగెను వదిలిపెట్టేయండి అని అంటాడు. సో అలాగే ఎబినేజరుల కోత కంటే పరిగె మేలు, మాకున్న విస్తారమైన పంట కంటే మా పరిగె మేలయ్యా అని చెప్తూ మీరే గొప్పవాళ్ళని వాళ్ళని కీర్తిస్తున్నాడు. కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, దేవుడు మిద్యానుల అధిపతులైన ఓయేబును మీ చేతికి అప్పగించును, మీరు చేసినట్లు నేను చేయగలనా నేను. అప్పుడు అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద కోపము తగ్గెను అని అంటున్నాడు. చూడు, అంటే ఎప్పుడైతే తను తగ్గించుకొని మాట్లాడాడో అప్పుడే వాళ్ళ కోపం ఏమైపోయింది. అదే నువ్వు కట్టేదిరా చెప్పేదిరా అన్నావు అనుకో, కోపం ఏమైపోద్ది? కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, బంధాల మధ్య బంధుత్వం తెగిపోతుంది. అందుకని చెప్తాం కదా, తెగేంత వరకు లాగద్దు, తెగేంత వరకు, తెగిపోయేంత వరకు ఏ పరిస్థితికి మనం రాకూడదు. తెగేంత వరకు లాగాడంటే వాడికి ఇష్టం లేదు, ఆ సంసార జీవితం పట్ల, ఆ కుటుంబ వ్యవస్థ పట్ల వాడికి ఇష్టం లేదు. అందుకని తెగేంత వరకు లాగుతారు. ఇప్పుడు మిద్యాను చేసింది ఏంది? మాకంటే మీరే గొప్పవాళ్ళు కదయా, మేమెంత, మా బ్రతుకులెంత. అంతలా యుద్ధశూరుడు, అన్ని గొప్ప కార్యములు చేసిన వాడు ఇప్పుడు తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? ఎఫ్రాయిముల దగ్గరకు వచ్చి వాళ్ళు కోపంతో రగిలిపోతున్నప్పుడు ఈయన ఏం చేశాడు? మృదువైన మాట, మీరే గొప్పవాళ్ళు కదా, నేనెంత, నేను చేసిన పని ఎంత అనగానే అతడు మాట్లాడిన మాటకు ఏమైపోయింది? వాళ్ళంతా చల్లారి పడిపోయాడు. ఇప్పుడు మృదువైన మాట ఏం చేసింది? కోపమును తగ్గించింది. సో అలాగా ఉండాలి. అలా కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే ఉంటుందో, సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఎదుటివాడు మన పట్ల కోపంగా ఒక మాట తగ్గేసి, ఏ ప్రాబ్లము లేదు, ఏ బాధ లేదు, ఒక మాట తగ్గి చూడు, నెక్స్ట్ నీ గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతాడు. అరే నేను ఇన్ని మాట్లాడినా కూడా ఎవడు ఎందుకు నన్ను మాట్లాడలేదు, ఇలాంటి పరిస్థితే. ఇలాంటి ఎఫ్రాయిమీలు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు? యెఫ్తా దగ్గరికి వెళ్తారు. యెఫ్తా దగ్గరికి వచ్చి తల్లికి ఏం మాట్లాడతారు చూడండి. అదే 12వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. నేనే చదువుతా, నేను చదువుతా. 12వ అధ్యాయం 1వ రోజు. ఎఫ్రాయిములు ఉత్తర దిక్కు నుండి కూడుకొని వచ్చి, ఉత్తర దిక్కుకు నువ్వు అమ్మోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో మమ్మల్ని ఎలా పిలవలేదు? నువ్వు ఉత్తర దిక్కునకు యుద్ధం వెళ్ళావు కదా. అదే ఎఫ్రాయిములు, ఎక్కడ ఎఫ్రాయిములు? ఇందాక అడిగారు కదా గిద్యోను. అదే ఎఫ్రాయిములు ఏమంటున్నాడంటే, నువ్వు ఉత్తర దిక్కుతో మాతో పాటు వెళ్ళావు కదా, నువ్వు వాళ్ళతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళావు కదా, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడుగుతున్నప్పుడు ఈయన సరైన సమాధానం ఇవ్వలే. నన్ను వేశ్య కొడుకుగా చూశాడు, నన్ను ఒక దుర్మార్గుగా చూశాడు, ఆయన మీతో నాకేం పనిరా అని చాలా గర్జించి వాళ్ళలో రకరకాలుగా వివాదాస్పదంగా మాట్లాడాడు. అలా మాట్లాడినందుకు 8,000 మంది కూడారంట. 6వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలంలో ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయిరి. ఇప్పుడు ఏం చేశాడు? నొప్పించు మాట ఏం చేస్తుంది? కోపమును రేపును అని అన్నాడు. ఇప్పుడు యెఫ్తా ఏం చేశాడు? నొప్పించి మాట. గిద్యోనేమో తగ్గి ఎబిజేజుల కోత కంటే
ఇశ్రాయేలీల పరిగె మేలు కదా అని చెప్పాడు. అది తగ్గించుకొని చెప్పడం వల్ల అక్కడ ఏ ఊరికి ఏ ప్రాణ నష్టం లేదు. ఈయన ఇప్పుడు ఇదే ఎఫ్రాయిములు యెఫ్తా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు పిలవలేదంటే, నిన్నేందు పిలిచేది, నేను చేత కదా నేను పెద్ద వీరుణ్ణి సూర్యుణ్ణి అనే వివాదాస్పదమైన మాట ఏం చేసింది? 42,000 మంది పడిపోయిరి. ఎంత నష్టమో చూడు, ఎంత ప్రాణ నష్టమో చూడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనం తగ్గితేనే అవతల వాడి ప్రాణం కాపాడుతాం, మన ప్రాణాలు కాపాడుతాం. మనం ఎప్పుడైతే నెగ్గాలనుకుంటామో, మాటకు మాట పెరిగిందో, క్రోధం ఎప్పుడైతే పెరుగుతుందో, మృదువైన మాటలతో మనం ఎదుటి మనిషిని రాబట్టుకోవాలి తప్ప ఎదుటి మనిషిని దూషించే పరిస్థితికి మనము ఎప్పుడూ దిగజారకూడదు. అందుకనే తిమోతికి పత్రిక రాస్తూ ఏమి చెప్తాడంటే, తిమోతి ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం తీసి చదవండి ఒకసారి. మొదటి తిమోతి 2:8. మొదటి తిమోతిరా, ప్రతి స్థలమునందు పురుషుడు కోపం మాని, నేను చదువుతా ఉన్నాను అమ్మ. సరే చదువు ఒకసారి, గట్టిగా పలుకు. పురుషుడు ఏం చేయాలంట? ప్రతి స్థలమును కోపమును మారి, సంశయాలు మారి, ప్రతి స్థలమునందు ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలంట. అంటే పురుషుడికి ఇస్తున్నా, స్త్రీకి ఇస్తున్నా, ఇక్కడ లింగ భేదం గురించి దేవుడు మాట్లాడలేదు. పురుషుడు కోపమును ఎందుకు మానాలి? సంఘానికి వచ్చిన వాడికి కోపం అనేది మంచిది కాదు. సంఘ వ్యవస్థలో క్రీస్తు న్యాయపీఠం మీద, క్రీస్తు యొక్క సంఘంలోకి చేర్చబడిన స్త్రీ అయినా పురుషుడైనా కోపము మాని ఏం చేయాలి? సంశయాలు అంటే సనుగుళ్ళు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, ఈ సనుగుళ్ళన్నీ మానేసి, కోపం మానేసి, పురుషుడు ప్రతి స్థలమందు ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కోపం వల్ల కోపం మృదువైన మాట మాట్లాడడం వల్ల గిద్యోను ఏం చేశాడు? 10 మందిని కాపాడుకున్నాడు. నొప్పించు మాట, కోపము రేపే మాట్లాడడం వలన యెఫ్తా ఏం చేశాడు? 42,000 మంది కోల్పోయాడు. ఇట్ట ఇశ్రాయేలీలోను అట్ట ఎఫ్రాయిములలోను అనేక మంది నాశనానికి యెఫ్తా గారి మాట తోటగా పనిచేసింది. చూడు, అలాగే పురుషుడు కోపం మానాలి. మనం ఎంత ఉన్నత మనం ఏం చేయాలంటే క్రోధము, మృదువుగా మాట్లాడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితానికి ఒక గొప్ప పునాది, ఒక గొప్ప మార్గదర్శులుగా మనం ఉంటాం. కోపం పుచ్చుచినది ఏమంటుంది? కోపము రేపును. ఎప్పుడైతే కోపము రేగుతుందో కుటుంబ వ్యవస్థ కూలిపోద్ది. కుటుంబ వ్యవస్థ కూలిపోతే సమాజం కూడా కూలిపోతుంది. ఒక లాస్ట్ రెఫరెన్స్ చూసి ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యన డిస్కషన్ ఏ విధంగా ఉందో చూసి నేను ముగిచ్చేస్తా. అదే ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 30వ వచనం. ఆదికాండం 30వ వచనం మొదటి వచనం. ఆదికాండం 30వ వచనం మొదటి వచనం. ఒక భార్యాభర్తల మధ్యన చక్కటి సంభాషణ ఎంత బాగుందో చూడు. 30 నేను చదువుతా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము లేని ఎడల నేను చచ్చేదను. ఏమంటుంది రాహేలెమ్మ? ఏమంటుంది? తన ఇష్టానుసారమైన భార్య 14 సంవత్సరాలు కొలువు చేసి ప్రేమించి ఇష్టపడి రాత్రింబగులు కష్టపడి ఈగల చేత దోమల చేత అడవుల్లో స్వరాంగాల్లో గొర్రెలు కాసుకుంటూ ఎంతో భయంకరమైన వేదనను అనుభవిస్తూ కట్టుకోవాల్సిన భార్య కోసం కష్టపడుతూ అట్లా ఆమెను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు యాకోబు భార్య రాహేలు ఏం చేస్తుంది? తన అక్క మీద అసూయపడి ఏం మాట్లాడుతుందో చూడు. నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదాను. ఏమంటుంది? నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను ఏమైపోతాను? ఇప్పుడే నిద్ర మాత్రలు తెచ్చుకున్నా వేసేసుకొని చచ్చిపోతా, లేకపోతే చీరలు ఉన్నాయి ఉరి పెట్టుకొని చచ్చిపోతా. ఈ దరిద్రపు కొట్టు స్వభావం. అంటే ఎవరి మీద అసూయపడ్డం ఎందుకు? నీ అక్క ఏ విధంగా గర్భఫలాన్ని పొందుకున్నది? అన్న గర్భఫలం కావాలి. ఏం చేసింది?
అయ్యా నన్ను చిన్న చూపు చూస్తున్నారు, అందరూ చాలా చీపుగా చూస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలీలలో పిల్లలు లేకపోతే శాపగ్రస్తురాలు, అటువంటి శాపగ్రస్తురాలు చూస్తారు. ఇప్పుడు హన్నాకు పిల్లలు లేరు, సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. హన్నాకు పిల్లలు లేకపోవడంలో ఏం చేసింది? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవునితో పోరాడి ఒక గర్భఫలాన్ని, గొప్ప సమూయేలును, నీతిమంతుడైన సమూయేలుకి 4 ఏళ్ల వయసులోనే ఇక్కడికి వీళ్ళకి వచ్చి అది మాట్లాడుతుంది. ఆ పిల్లది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. కానీ సమూయేలు 4 ఏళ్ల వయసులోనే మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసాడంట. వీళ్ళు మోకాళ్ళు వేసేవాళ్ళు కాదు, ముఖం మీద తన్నేవాళ్ళు. అంటే 4 ఏళ్ల వయసులోనే అసూయపల్ల అక్క మీద. వాళ్ళ ఆల్రెడీ ఆయన భర్తకు ఇంకొక భార్య ఉంది, ఆమెకు పిల్లలు ఉన్నారు. లోకమంతా ఆమె చిన్న చూపు చూస్తుంటే, లోకమంతా ఇది శాపగ్రస్తురాలు అంటుంటే ఆమె ఎవరి మీద అసూయపల్ల, ఎవరి మీద కోపాన్ని పెంచుకోలే, ఎవరి మీద క్రోధాన్ని పెంచుకోలే. ఏం చేసింది? మందిరంలోకి వెళ్ళి దేవునితో ప్రార్థన. అందుకని పురుషుడు తన కోపమును సంశయములు మారి ప్రతి స్థలముందు, ఓ తిమోతి నీ కోపాన్ని మాను, నీ సంశయాలు మాను, పురుషుడికి చెప్పు, సంఘంలోకి వస్తున్న పురుషులకు చెప్పు, హెచ్చరించు. ఏం చేయాలి? ప్రతి స్థలములోనూ ప్రార్థన ఎప్పుడైతే మన జీవితం లేకుంటుందో, ప్రార్థన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, కత్తి ఎత్తాల్సిన నోట మౌనంగా నిలబడతాం. ప్రార్థన ఎప్పుడైతే తక్కువ అవుతుందో, ప్రతి పాపానికి పురుడు పోసుకునే సమయం అదే. ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనకు ఉంటుందో, తోట ఏ విధంగా అయితే ఫలించి విస్తరిస్తుందో, అలాగే నీరు పోసిన చెట్టుకు ఏ విధంగా ఏర్లు తన్నుకొని భూమిలోకి వెళ్ళిపోతుందో, బలంగా మారుతుందో, అలాగే మన జీవితం కూడా మర్రిమానులా మారిపోతాం మనం. ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉంటామో, ఎటువంటి శత్రు శోధనలైనా ఎదిరిస్తాం, ఎటువంటి పాపపు శోధనలైనా జయిస్తాం, ఎటువంటోడితైనా కూడా మృదువుగా మాట్లాడతాం. ఎందుకు తెలుసా? ప్రార్థన ఏం చేస్తుంది? జీవంలోకి నడిపిస్తుంది. కోపం రాదు, అసూయ రాదు, ద్వేషం రాదు, పగలు పెట్టుకోవాలని ఉండదు. ఎందుకంటే దేవుడితో సహవాసం పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. దేవుడితో మాట్లాడే ప్రార్థన జీవితం పవిత్రత వైపు నడిపిస్తుంది. ఆ పవిత్రత ఎదుటి మనిషి ప్రాణాలు తీయాలని కోరుకోదు. ప్రార్థన జీవితం అంత గొప్పది. అలా ప్రార్థించి ఇప్పుడు అన్నా చేసింది కూడా ఏం చేసింది తెలుసా? కోపల్లే, ఆవేశపల్లే, నన్ను ఇంటంటారా, చూద్దాంలే, చూసుకుందాంలే, తొడలు కొట్టుకొని జడ ఇజులుచుకొని పోలేమా, పైడి సింగి సినిమాలో సీరియల్లో మాదిరి పైడి సింగి ఇలా ఎగరజల్లేసి రా చూసుకుందాం, పలాని పార్కుకు రా అనలేమా. ఏమన్నది? వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏలీ చేస్తున్న ఆ మందిర ఆవరణలోకి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. మనల్ని ఎవరినైనా అంటే మనం ఏం చేస్తాం? నన్ను అదంటావా ఇదంటావా అని మాటలు పెట్టుకుంటాం. ఆమె ఏం చేస్తుందో తెలుసా? మందిరంలోకి వెళ్ళి తన కోపాన్ని, తన ఆవేశాన్ని, తన అసూయతను అన్నిటినీ నాశనం చేసే స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దేవునికి మొరపెడుతూ, అయ్యా నీ నామం వలన నేను అవమానం పొందాను, నీ నామం వలన నన్ను నలుగురిలో అందరూ నన్ను చిన్నచూపు చూస్తున్నారు, శాపగ్రస్తురాలుగా నన్ను చూస్తున్నారు అని ఆ శాపగ్రస్తురాల ఆయన నా గర్భము నువ్వు తెరచి నాకు బిడ్డనిచ్చావా, ఆ బిడ్డను ఉన్నతంగా పెంచుతా. ఇశ్రాయేలీల బేర్షాబా నుండి బయర్జా వరకు ఈ సమూయేలు గురించి మాట్లాడుకుంటున్నారంటే కథలుగా ఆయన యొక్క నీతిని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఎంతోమంది ప్రవక్తలకు, ఎంతోమంది బుద్ధిహీనులకు, రాజులను సైతం వణికించాడు. ఎవరు? సమూయేలు. ఎవడైనా తప్పు చేస్తున్నాడా తాట తీస్తారా అని చెప్తాడు వెళ్ళి. అటువంటోడు తన పుట్టిన దినం వరకు చచ్చిపోయేంత వరకు ఏ మచ్చ లేకుండా బ్రతికిన మహావీరుని చరిత్ర ఏదన్నా అంటే సమూయేలు. మాట ఇచ్చింది, గర్భఫలాన్ని ఇచ్చావా, ఆ గర్భఫలం నీకే, నీ కొరకే పెంచుతా. నీ నీతి, నువ్వు నీతిమంతుడు అయితే ఆ నీతికే నా పిల్లోడికి ఇస్తా. నువ్వు యథార్థవంతుడు కదా, ఆ యథార్థతలోనే నా బిడ్డను పెంచుతా. నువ్వు న్యాయవంతుడు కదా, అదే న్యాయవంతుడుగా నా బిడ్డను తీర్చిదిద్దుతా. నువ్వు పరిశుద్ధుడు కదా, అదేంటి పరిశుద్ధతే నా బిడ్డకు కూడా నేను ఇస్తా. నాకు బిడ్డని కోరుకున్న ప్రకారమే పాలు విడిచిన వెంటనే మందిరంలోకి వెళ్ళి మోకరిస్తున్నాడంటే ఎంత మురిసిపోవాలా. మా పిల్లోడు లెక్కలు బాగా సించుతాడమ్మా, మా పిల్ల సైన్స్ బాగా సించి పొడుస్తుందమ్మా. ఇది కాదు, నా పిల్లవాడు నీతిగా బతుకుతున్నాడమ్మా. లేస్తే ప్రార్థన, మాట్లాడితే ప్రార్థన, నిలిస్తే ప్రార్థన, త్రోవలో ప్రార్థన. ప్రార్థన చేసేవాడు ఇతరుల ప్రాణానికి హానికరంగా మారడు. ఇది రాసి పెట్టుకోండి.
ప్రార్థనా జీవితం ఉంటే పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉంటే మనుషుల ప్రాణాలకి ఏ హాని ఉండదు. ఈరోజు ప్రార్థనా వ్యవస్థ ఎప్పుడైతే కూలిపోతుందో, ఇప్పుడు హన్నా చేస్తున్నది కూడా ఏంటి, రాహేలు మాదిరి అసూయపడలే. అక్క మీద అసూయత ఏముంటుంది, హే యాకోబు ఏం చేయాలి, గర్భఫలం ఇమ్మో తెచ్చిపెట్టు నాకు అని తెచ్చానా దరిద్ర కొట్టుదానా, నా వల్ల అవుతుంది అది, నాకు అంత సీన్ ఉందా? ప్రపంచం ఎంత అభివృద్ధి పొందినప్పటికీ కూడా కిడ్నీ ఎవడు తయారు చేయలేడు, కన్ను ఎవడు తయారు చేయలేడు, చెయ్యి ఎవడు తయారు చేయలేడు, ఊపిరితిత్తులు, గర్భాశయం నేనేమైనా తయారు చేసినా, నీచురాలా నికృష్టురాలా అని మనమైతే అంటాం. కానీ యాకోబు గారు అట్లాంటి సీన్ లేదు ఆయనకు. ఏమంటున్నాడు చూడు ఒకసారి, భార్య దగ్గర ఎంత చక్కటి డిస్కషన్ చేస్తున్నాడు చూడు. మనమైతే కోపంతో ఊగిపోయి కట్టేది తెడ్డేది అని చితగ్గొట్టి చెవులు మూసి మంచానికి గట్టి అని చేస్తాం. కానీ యాకోబు గారు చూడు ఎంత ప్రశాంతంగా పడతాడు. యాకోబు రాహేలు యాకోబు కోపం, ఆమె ఏమన్నది, లేని ఎడల నేను చచ్చేదన్నాను. కానీ యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా, నేను ఏమే పనికి మళ్ళానా, నేనేమైనా గర్భఫలం ఇవ్వడానికి నేనేమైనా దేవుని ప్రతిరూపమా, నేనేమైనా దేవుణ్ణా అంటే కోపంలో కూడా దేవునితో భార్యతో ఎంత చక్కటి సంభాషణ. మనం కోపం వస్తే ఏమంటాం, రకరకాల పదాలు ఆడతాం. భర్త భార్య మీద కోపం వచ్చినా, భర్తకు భార్య మీద కోపం వచ్చినా రకరకాల పదాలు, నువ్వు అట్టటోడి ఎట్టటోడివి, లకరాలు, ఇక్కడ ప్రతి నీచమైన మాటలు మనం మాట్లాడతాం. అదేం ఆనందమో నాకు అర్థం కాదు. కోపం వచ్చినప్పుడు మృదువైన మాట మాట్లాడు. ఇక్కడ మృదువుగా మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఎట్లాంటి డిస్కషన్, అసూయపడి కోపంతో రగిలిపోతా, నేను చచ్చిపోతాను, నేను బతకను, సావే నాకు దిక్కు, పరిగెత్తాంది బావి దగ్గరికి, ఆగే దరిద్ర కొట్టుదానా, ఆగా కాసేపు ఆగని చెప్పి ఏమంటున్నాడు, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉంటున్నానా అంటే వాళ్ళ సంభాషణలోకి ఎవరిని తీసుకొచ్చాడు, దేవుడు, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు మన జీవితంలోకి వచ్చాడా, ఆ జీవితం మామూలుగా ఉండదు. ఏ మనిషితో మాట్లాడుతున్నా, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, మీ పాస్టర్ గారు నేను ఏం మాట్లాడుకుంటున్నా, ఏముంది బావ మంది, దేవుడి దయ్య, దేవుడి దయ్య, దేవుడి దయ్య. పరస్త్రీతో నేను మాట్లాడుతున్నానంటే దేవుడి దయ్యాలమ్మా. ఈ మాట రాకుండా, ఈ మాట వచ్చినందుకు ఒక 50 మంది నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారు వాట్సాప్. దేవుడి దయ్య ఎందుకు అని మాట్లాడితే దేవుడి గురించి చెప్తాడు. మరి దేవుడి గురించి నీతో సొల్లు మాట్లాడాలా, నేను పనికిమాల ముచ్చట్లు మాట్లాడాలా, లోక సంబంధమైన పాపానికి ఈడ్చుకుపోయే పాప విచ్చ సంబంధమైన మాటలు మాట్లాడాలా, దేనికి మాట్లాడాలా నీతో? హూ ఆర్ యూ, నువ్వెవరు అసలు నీతో నేను మాట్లాడడానికి? నేను మాట్లాడితే నా దేవుని గురించి పరిచయం చేసే మాటలే నేను మాట్లాడతా కానీ, నా దేవుణ్ణి అడ్డు పెట్టుకొనే నేను మాట్లాడతా కానీ, నా దేవుని అట్లా పక్కకి వెళ్ళిపోయి దీని కథ చూస్తాను నేను అనను. మాకు అట్లాంటి పరిస్థితి లేదు, దేవుడు మాకు ఆజ్ఞలే. సో యేసేపు గారు కూడా ఎవరిని అడ్డు పెట్టుకున్నాడు, ప్రతిపరి భార్య రోజు ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతా, బావిలో దూకుతా, ఆ మిద్దెకి దూకుతా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నానంటే నన్ను కట్టుకున్న వాడిని కూడా చంపైనా కూడా నీతో తిరగడానికి నేను సిద్ధపడుతున్నా, అటువంటి ప్రేమయ్యా నాది, ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాను చూడు. భార్య భర్తలు ఆ భర్త గౌరవాన్ని, ఆ కుటుంబ గౌరవాన్ని గంగలో తొక్కైనా కానీ నీతో పాపం చేయడానికి నేను రెడీ, ఎనీ బడీ అంటుంది. ఆయన ఏమంటున్నాడు, దండమే తల్లి, నీ కాలు పట్టుకుంటానే, నీ భర్త ఏమో మొత్తం అంత అధికారాన్ని నాకు ఇచ్చాడు కానీ దేవుడు నీ మీద మాటకు నాకు అధికారాన్ని ఇవ్వలేదు అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడు. అందుకని మన సంభాషణ, మనం ఎవరితో మాట్లాడుతున్నా కాస్త ఇంత దూరం డిస్టెన్స్ చేసి, పురుషులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పురుషుడు స్త్రీతో మాట్లాడేటప్పుడైనా స్త్రీ పురుషుడితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అదే ఎక్కువ చాలామంది మాట్లాడతారు, చాలామంది చాలా నచ్చిన పదం, చాలామంది స్త్రీలు కూడా చెప్పారు ఆ విషయం. డిస్టెన్స్ 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు, 3 అడుగుల దూరంలో మాట్లాడాలి. అలా మాట్లాడకపోవడం వల్ల ఎవరు వచ్చారు అవ్వ జీవితంలోకి? ఎవరు వచ్చారమ్మా? సాతాను రంగప్రవేశం చేశాడు. వాడైతే ఎప్పుడైతే రంగప్రవేశం చేశాడో అవ్వ ఒక రంగు పడింది. ఏమి రంగు? మరణం అనే రంగు వచ్చింది. అందుకనే రంగు వేసే మాటలు, పొద్దు పుచ్చుకునే మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. పరపురుషులతో 3 నిమిషాలే మాట్లాడాలి, 3 ముక్కలే మాట్లాడాలి. ఏం చేయాలి? ఎక్కువగా ముచ్చట్లు పెట్టకూడదు. సో ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నది ఏంటి, మనం చాలామందిలో ఎక్కువగా దేవుని ప్రస్తావత లేకుండా, దేవుని వివరాలు లేకుండా మనం ఎప్పుడైతే మాట్లాడతామో పాపంలో పడే ప్రమాదం
ఉంది. కనుక ఏ విషయాన్ని మాట్లాడినా మనం ఏం చేయాలి? దేవుని ప్రస్తావన ఎప్పుడు మనం తీసుకురావాలి. అప్పుడే మన జీవితానికి ధన్యత. అప్పుడే నువ్వు పాపం నుండి ఎంత ప్రేరేపించినా ఆ పాపానికి దూరంగా పరిగెళ్తావు. దేవుణ్ణి తన మధ్యలో పెట్టుకున్నాడు కనుక యేసేపు భయంకరమైన పాపం అనే ఉచ్చులో పడకుండా, యేసేపు గొప్పవాడు, యేసేపు ఫలించడి కొమ్మ, యేసేపు నీతిమంతుడు అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. అటువంటి ఉన్నతమైన జీవితం, అటువంటి అధికారం ఎందుకు వచ్చింది ఆయనకి? ఎప్పుడో ఒక ఇశ్రాయేలీయులు వెళ్ళి ఐగుప్తుని పరిపాలిస్తున్నాడంటే ఏంటి? పాపము చేయకుండా పారిపోయాడు కనుకనే ఐగుప్తు ఆయన చెప్పు చేతల్లోకి ఇచ్చాడు దేవుడు. నువ్వు పాపం చేయకుండా దేవుణ్ణి నీ మధ్యలో పెట్టుకొని, సమాజం ఎదుట సంఘం ఎదుట నీ దేవుని మధ్యలో పెట్టుకొని పవిత్రమైన జీవితాన్ని బ్రతుకుతావా? సమాజాన్ని పరిపాలించే దండం, ప్రతి దండాన్ని నీ చేతికిస్తాడు. ఎస్తేరుకి కూడా అదే ఇచ్చాడు దేవుడు. రాజు దండం ఎవరి మీదకి వెళ్ళింది? ఎస్తేరు మీదకి వెళ్ళింది. ఎంతోమంది అక్కడ కోట్ల మంది వచ్చారు ఆయనకు భార్య కావడానికి. కానీ ఆ దండం ఎవరి మీదకి వచ్చిందంటే ఎస్తేరు మీదకి వచ్చింది. మా రంగు చూడు, మా కొంగు చూడు, మా అందం చూడు, ఎంతోమంది మేము బ్యూటిషియన్లు పెద్ద పెద్ద మా క్రీములు పెద్ద పెద్దగా రంగులు కొట్టేసుకొని ఆయన దగ్గరకు వచ్చి నిలబెడితే, రాజదండం ఎస్తేరు మీద నిలబెడితే ఎస్తేరు ఆషర్ రోజుకు భార్య అయింది. ఎందుకో తెలుసా? అనుకోగలిగిన స్త్రీలు, దేవుని సంబంధమైన స్త్రీలు ఎక్కడున్నా హెచ్చింపబడతారు. ఎక్కడున్నా నువ్వు ఘనత పొందుతావు. ఎక్కడున్నా నీకు ప్రతిభ దక్కుతుంది. అందుకని ఎక్కడో మూలబడి ఎవరో తెలియదు ఒక అనాథ ఎస్తేరు ఇప్పుడు అనేకులకి ఏమైంది? ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆమెను చూపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె దేవునికి లోబడింది. యేసేపు దేవుడు ఒక స్త్రీ మధ్యన పురుషుని ఒక స్త్రీ మధ్యన ఎవరిని పెట్టుకున్నాడు? దేవుని మాట పెట్టుకున్నాడు. కనుకనే గొప్పగాడు. ఇక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నాడు? నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? నువ్వేమో గర్భఫలం ఇమ్మంటే నేనేమన్నా చేతులతో చేసేదా? నేనేమో తయారు చేసి పెట్టేదా అని అడుగుతున్నప్పుడు అదే చెప్తున్నాడు, నేను దేవునికి ప్రతిగా లేనమ్మా అని. కోపాన్ని, ఆ కోపంలో కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడు. ఇంకేమైనా మాట్లాడగలుగుతామా? ఎప్పుడైనా మన జీవితంలో కూడా దేవుడు దేవుడు అనే పదాన్ని పెట్టుకుంటే మన జీవితం ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా దేవుడు అనే పదాన్ని మనం ఎత్తినప్పుడే మన జీవితాలకి ఒక మంచి పునాది, దేవునితో చక్కగా ఎదిగే పునాది పిలుస్తుంది. సో ప్రేమైన దేవుని సంగమా, కోపమును మాని మృదువైన మాట ఏం చేస్తుంది? ఇప్పుడు యాకోబు కూడా మృదువైన మాటలతోనూ దేవుడి యొక్క సంభాషణ చేసి సంహారం జరగాల, గొడవ జరగాల, కొట్లాట జరగాల. అదే ప్లేస్లో ఎవరిని ప్రతిగా పెట్టుకున్నాడు? నేను దేవునికి ప్రతిగా పడినానా. స్త్రీల గొడవ ఎలా ఉంటుంది? ఇంకా వెచ్చలవిడి. వాళ్ళకి చిన్న కోపం వచ్చిందంటే ఎప్పుడో పట్టు వస్త్రాలు కాంచి పండు ముసలోళ్ళు అయినప్పటికి కూడా అది ఎత్తుతూనే ఉంటారు, ఆ ప్రసంగం చేస్తూనే ఉంటారు. కానీ అటువంటి స్త్రీ అంత కోపం రగిలినప్పటికీ, అంత అసూయపడి ఆమె కోపంతో రగులుతున్నప్పటికీ కూడా చిన్నగా మాట్లాడి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని మాట్లాడంతో ఆ సంభాషణ అంతతో డిస్కషన్ అయిపోయింది. ఎప్పుడైతే ఆమె దేవుడికి ప్రతిగా ఉన్నాడని యాకోబు ఎప్పుడైతే ఆ విధమైన ప్రస్తావన తెస్తాడో, యాకోబు ఆ రాహేలమ్మ అంతవరకు అక్క మీద అసూయపడింది, అంతవరకు చాలా నేను చచ్చిపోతాను, నాకు ఈ జీవితమే వద్దు అనుకున్నామా, ఎప్పుడైతే యాకోబు గారు దేవుడి ప్రస్తావన తెచ్చాడో ఆ దేవుని మీద ఆధారం పడడం మొదలుపెట్టింది. అందుకని తర్వాత ఏశావు, ఇప్పుడు మనం ఎవరినైతే మాట్లాడుకున్నామో యేసేపు, ఆ యేసేపుకు ఆమె గర్భం నుండే బిడ్డ పుట్టాడు. అటువంటి నీతిమంతుడైన బిడ్డను ఎవరికి ఇచ్చాడు దేవుడు? రాహేలుకి. ఒకప్పుడు అసూయపడింది, ఒకప్పుడు దుర్మార్గంగా మాట్లాడింది, ఒకప్పుడు నీచంగా మాట్లాడింది, ఒకప్పుడు కోపగించుకున్నదే, ఒకప్పుడు నేను చచ్చిపోతాను అన్నదే. ఎప్పుడైతే భర్త ఆ భార్య దగ్గర దేవుడి యొక్క ప్రస్తావన ఎప్పుడైతే తెచ్చాడో, ఇప్పుడు ఆ దేవుణ్ణే పట్టుకున్నది, ఆ దేవుని కాళ్ళనే పట్టుకున్నది, ఆ దేవుడికే మొక్కుకున్నది. ఒక నీతిమంతుడైన యథార్థవంతుడైన లోకులు ప్రేరేపించని పాపము చేయకుండా బ్రతకగలిగే ఒక మంచి కుమారుణ్ణి దేవుడు ఆమె గర్భవాసం నుండి పుట్టించాడు. సో కోపము, క్రోధాన్ని మానేయండి. మంచి మృదువుగా మాట్లాడే స్వభావాన్ని మన బ్రతుకులకి తెచ్చుకోవాలి. అట్టి సంభాషణ చేస్తేనే మన కుటుంబ జీవితానికి గొప్ప పునాదులు వేసి మనం ఈ లోకాన్ని దాటుకున్న వాళ్ళం అవుతాం. కనుక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగం ముగించి రైట్ తలలోంచి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపచేత తండ్రి